ఇది సినీ కళాకారులు దాసం నారాయణరావు నుండి అల్లూరు రామలింగయ్య గారు నుండి కోడి రామకృష్ణ గారు నుండి పెనిశెట్టి శ్రీరామకృష్ణ గారు నుండి ఇలాంటి మహానుభావులందరూ పుట్టినటువంటి ప్రదేశం మన పాలకొల్లు. మన పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి సినీ కళాకారులకి ఇక్కడ పుట్టిన స్థలంగా పేరు ఉందినా పాలకొల్లు మాత్రం సినిమా ఇండస్ట్రీకి కేంద్రంగా నోచుకోలేదనేటువంటి బాధ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట కేంద్రీకరించి ఈ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టికులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ పాలకొల్లు కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయడం మొదలెట్టాం. దానికి సంబంధించే జాతీయ తెలుగు సాంస్కృతిక పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది. మొదటి విడతగా షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్ అనేటువంటి నడిపాం. మీకు తెలుసు, చాలా సక్సెస్ఫుల్గా వాటిని నడపడం జరిగింది. అదే రోజున అదే స్టేజ్ మీద మేము ప్రకటించాం ఏమని, పాలకొల్లులో ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని, అలాగే దాతలు అనేక మంది సహకారం అందించాలని చెప్పేసి ఆ రోజున ఆ స్టేజ్ మీద మేమంతా కూడా కోరటం జరిగింది. ఈ సందర్భంగానే ఈ రోజున ఆ సంకల్పంతో ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి నాందిగా ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం ఈ రోజున జరిగింది. ఇది మంచి ముహూర్తం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు స్థాపించడం మొదలెట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే ఈ జాతీయ తెలుగు సాంస్కృతిక పరిషత్కి గౌరవ అధ్యక్షుడిగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారిని నియమిస్తూ జనరల్ బాడీగా తీర్మానం కూడా చేశారు. వారి యొక్క సహకారం పూర్తిగా తెలియదు. గత 4 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు గురువుగారు హాస్పిటల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారయ్యా ఒకసారి రా అని చెప్తే నేను కూడా వెళ్ళాను. అప్పటి వరకు నాకు తెలియదు. ఆయన నాకు కోరిక ఉందయ్యా పవన్ కళ్యాణ్ గారితో. అదేంటంటే ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పాలకొల్లు నుంచి మన గౌరవాన్ని నిలిపారు. ప్రపంచ దాంట్లో కూడా గిన్నీస్ బుక్ రికార్డు దాసనారాయణ గారు దాంట్లో ఉన్నారు. మీ బ్రదర్ కూడా వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళినతనే, కాబట్టి నీది ఇష్టగలే నాకు అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఉంది, దానికి ఒక ఓపెనింగ్కి రావాలి, దానికి ప్రిన్సిపాల్ రాజామోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా ఆయన ఒక పావుగంట అక్కడ వెయిట్ చేసి కెమెరా తెప్పించి ఇది అనౌన్స్ చేశారు. దానికి నేను ఫుల్ సపోర్ట్ ఉంటాను, ఓపెనింగ్కి వెళ్తాను, అది చేస్తానండి. నన్ను అప్పుడు గురువుగారు ఇక్కడ పిలవటం, పాలకొల్లు 2-3 బిల్డింగులు చూడటం, బైపాస్లో ఒక బిల్డింగ్ చూడటం, ఇది చాలా బాగుంది గురుగారు, నేను ప్లాన్ చేద్దాం అనుకోకుండా కరోనా రావటం అక్కడితో ఆగిపోయింది. నా సినిమా భాషలో చెప్పాలంటే ఒక డైరెక్టర్కి ఎన్ని తెలివితేటలలో ఉండదు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. 24 క్రాఫ్ట్స్ ఉంటాయండి సినిమాలో. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. అంటే ఒక షిప్ని ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా డైరెక్టర్ తెలివితేటలు కావాలి. నా క్షేమంగా లాభం గారి టైంలో మీరు ప్రెస్ వాళ్ళు అడిగారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ అంటే మీ ఉద్దేశం ఏంటని. నేను అప్పుడు చెప్పింది ఏంటంటే, ఒక బ్రహ్మాండమైన సైక్లోన్ వస్తుంది, షిప్ని నిలబెట్టగలిగే కెపాసిటీ ఉంది కెప్టెన్కి, కానీ షిప్ లేకపోతే వాటి తెలివితేటలు ఏమవుతాయి. కాబట్టి
తెలివితేటలకి ఒక సహకారానికి ఒక సంకల్పానికి డెఫినెట్గా ఒక షిప్ లాంటి మనిషి ఈరోజు గాంధీ రాజు గారు దొరకడం అనేది మన పాలకుల అదృష్టం. ఎందుకంటే ఎంతో కాలం నుంచి గురువుగారు అనుకుంటున్నారు చేయాలని, దానికి సహకారం కావాలి కదా. దానికి మళ్ళీ అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది ఇంకా 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 బాగుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, రామారావు ఎయిర్పోర్ట్, అలాగే అల్లూరి సీతారామరాజు ఇలాగా ఒక పెద్దవారి పేరుని సజెస్ట్ చేసి ఆ పేరు నిర్ణయించడం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నమస్కారం గురుగారు, చాలా మంచి పని చేశారు. రాజుగారు పేరు కూడా మళ్ళీ ఎందుకంటే ముఖ్యంగా ఏం చెప్పుకోవాలి, కారణం ఏంటంటే ఈ రోజు ఆయన లేకపోతే ఇది ముందుకెళ్తుంది. దాని తోడు అదికోకుండా నేను కూడా ఉంటాను, మేము ముందు ఉంటాను, మీరు అందరూ వెనకాల ఉంటాము, ఇంకా గ్రేట్. అటువంటి ఇన్స్టిట్యూట్కి నన్ను ప్రిన్సిపాల్గా చేసుకోవటం, అడగటం ఏమీ లేదండి. నేను హరిరామజోగయ్య గారి మనిషిని, నా జీవితం ఆయన ఏం చెప్తే చేస్తాను. ఏమైనా రాజా అక్కడి నుంచి ఉరుకుమంటుంటాయి. కారణం ఏంటంటే ఆయన అంటే అంత గౌరవం నాకు. ఆయనతో నేను చేసిన సినిమాలు కూడా మీ ఇద్దరం డిస్కస్ చేసి పేపర్ మీద ఇచ్చిందే నేను సినిమా చేశాను. ఇప్పటికీ నాకు అలవాటు, రాజా చేయాలి, చేస్తా, మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పి నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్కి నేనేం చేయాలో, నాకేం బాధ్యత చెప్పారో హరిరామజోగయ్య గారు, గాంధీరాజు గారు, దాన్ని నేను నిర్వర్తిస్తానని చెప్తూ ఈ డెవలప్మెంట్కి అంటే పాలకుల ఒక మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, బాంబే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలా ఆ రేంజ్కి దీన్ని తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని మీకు మాటిస్తూ, ఇక దీని గురించి చెప్పాలంటే యాక్చువల్గానండి డైరెక్షన్ కోర్సు జనరల్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చాలా కోర్సులు ఉంటాయండి. నటన, డైరెక్షను, కెమెరా, ఎడిటింగు, స్క్రీన్ ప్లే, రకరకాలుగా ఉంటాయి. కానీ డెఫినెట్గా మనం ఒక చిన్న దాంట్లో అంటే ఒక 2 డిస్ట్రిక్ట్లు 3 డిస్ట్రిక్ట్లు చేసి దాన్ని నేషనల్గా తీసుకెళ్లాలనే థాట్లో ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళకి నటన అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా రీల్స్ వస్తున్నాయి, ఈ మధ్య చూసే ఉంటారు. దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికోసం నటన అనేది చాలా ఇంపార్టెంట్. జోగయ్య గారితో డిస్కస్ చేసి, రాజు గారితో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఎలాగా ఏంటనే దానికి చూసుకుంటే 2 నెలలు కోర్స్ అండి ఇది. దానికి 2 ఫ్యాకల్టీ వస్తారండి. అంటే 60 రోజులు మన దగ్గరే ఉండి పిల్లల్ని తన పిల్లలు అంటే ఎలా ఉండాలంటే సార్ ఇది